2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే అమలు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన. కలెక్టర్ పేరిట వినతిపత్రం. 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, రైతులందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీని పూర్తిగా నెరవేర్చాలని భారతీయ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని కోరారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం నెరవేరడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అంశంలో అపకీర్తి పాలు కావద్దని కోరారు. అంతకుముందు కలెక్టరేట్లో జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి హనుమంతరావుకు ఈ మేర ఒక వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ మోర్చా అధ్యక్ష కార్యదర్శులు రావుల లింగారెడ్డి, ఇప్ప రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసార భూమారెడ్డి, మెక్కొండ రామరెడ్డి తదితర నాయకులు ఉన్నారు. రైతులు విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. రైతులకు రుణాలు కూడా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు వస్తే రుణమాఫీ అవుతుంది అనేటువంటి ఆశ రైతుల లోపల ఉండే, ఆయన చెప్పిన మాటకు అనుగుణంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి ఆయనను పీఠం ఎక్కించారు. ఇప్పుడు ఇన్ని రోజులు గడుస్తున్నా రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదు. 1 లక్ష లోపు అయినాయి, కొందరికి కాలేవు, టెక్నికల్ సమస్యలు అంటున్నారు. అయితే రైతులు రుణం తీసుకుంటున్నప్పుడు బ్యాంకుల లోపల ప్రతి ఒక్క పత్రం వారిది ఉన్నది. ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్ని వివరాలు కూడా బ్యాంకుల దగ్గర ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ టెక్నికల్ సమస్య అని చెప్పి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది చేయట్లేదు. దీని ద్వారా రైతులు అనేది తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం లోపల కూడా రుణమాఫీ కాలేదు, ఈ ప్రభుత్వం లోపల కూడా రుణమాఫీ అయితలేదు. ఏ ప్రభుత్వం అయినా అంతిమంగా నష్టపోయేది రైతే అవుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము ఈ ధర్నా మాధ్యమికంగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటి అని అంటే, వెంటనే 2 లక్షల వరకు ఏదైతే రుణం ఉందో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలి. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు రైతులు చెల్లించండి అంటున్నారు. మేము చెల్లించమా అనేది మా దగ్గరికి వెళ్ళి ఎట్లా వసూలు చేయాలనో అట్లా బ్యాంకు వాళ్ళు వసూలు చేసుకుంటారు. మీరు ఇచ్చేది ఏదైతే ఉన్నదో దాన్ని మాకు మా అకౌంట్లోకి జమ చేయాలి. ఒకవేళ మీరు త్వరితగతిన కనుక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం లోపల ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం దీన్ని తీసుకుపోతాం. రాష్ట్రం లోపల ఒక అలజడి కూడా సృష్టించే అవకాశం ఉన్నది. రైతుల యొక్క ఆక్రోశానికి గురి కావద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము చెప్తున్నాం. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు 5 ఏళ్ళు చక్కగా పాలించాలి, మీరు కీర్తిని పొందాలి, అపకీర్తిని మూట కట్టుకోకండి, రైతులకు అన్యాయం చేయకండి అని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా మేము కోరుతున్నాం. ఈరోజు రైతు రుణమాఫీ అనేది అగమ్య గోచరంగా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి.